ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తుంటే కానీ కొబ్బరి చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ పెంచుకోవాలనుకుంటే కానీ ఇంటి ముందర కానీ ఇంటి వెనకతలు కానీ పెంచుకోకండి. ఎందుకంటే చూస్తున్నా కదా రొమ్మలు కానీ కొబ్బరికాయలు కానీ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొబ్బరి చెట్లు కానీ ఇంటి ముందలు కానీ ఇంటి పక్కలు కానీ పెంచుకోకూడదు. మా వాడు చూస్తున్నారు కదా ఇక్కడ తాడు కట్టేసుకొని ఉన్నాము పైనుండి. ఎందుకంటే అది ఇంటి వైపు వాల్ ఉంది కాబట్టి అది పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. చూస్తున్నా కదా రేకిలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మీద చిగురున తాడు కట్టేసి ఇంకో చెట్టుకి సపోర్టివ్ చేసుకొని తాడుతో లాగడానికి అనమాట. అంటే దాని డైరెక్షన్ మార్చడానికి మా వాడైతే కోసేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా మా వాళ్ళు లాగడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. సో మీరు కొబ్బరి చెట్లు కానీ పెద్ద చెట్లు కానీ పెంచుకోవాలనుకుంటే కానీ ఇలాగ ఇంటి ముందర కానీ ఇంటి వెనకలు కానీ ఇంటి పక్కలు కానీ పెంచుకోకూడదు. పెద్ద అయినంత వరకు అయితే చూస్తూ ఊరుకోకండి. ఎందుకంటే దాన్ని రిమూవ్ చేయడం అంటే చాలా మంచిది. లేదంటే పెద్ద అయ్యాక చెట్లు మనకే చాలా ప్రమాదం అంటున్నాయి. ఎందుకంటే ఆ చెట్టు కిందలు కానీ మనమే తిరుగుతుంటాము. చెట్లు అనేది నీడలను ఇస్తాయి కానీ కొన్ని పరిస్థితుల్లో మన కొమ్మలు కానీ రొమ్మలు కానీ పడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో కుట్టేయడం మంచిది. సో మేమైతే కుట్టేస్తున్నాము. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఇంటి వైపు పడుద్దా ఏంటనేది చాలా టెన్షన్లో ఉన్నాము మేమైతే. సో మా ఇంటి దుక్కు పడకుండా అయితే చాలా ట్రై చేస్తున్నాము లాగడానికి. ఇప్పుడు చూస్తున్నట్టుగా అయితే మా వాళ్ళందరూ వచ్చేసారనమాట. మా విలేజ్ పెద్దలందరూ వచ్చేసి లాగుతున్నాము. ఎంత కష్టపడి లాగినా రావట్లేదు. ఒకటే టెన్షన్, ఒకవేళ ఇంటి దుక్కు పడిపోద్దేమో అనుకొని అదే భయ ఆందోళనతో ఉన్నామన్నమాట. అందరం ఇక్కడ చూస్తున్నట్లయితే అందరం